హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటర్నల్ లవ్ ఆఫ్ డ్రీమ్ ఎపిసోడ్ 2 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే లియాన్ సంగ్, సీమింగ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సీమింగ్ లియాన్ సంగ్ తో, యువరాజు గారు ఈ మధ్య దోంగ్హువా ఎక్కువగా వంటగదిలోనే ఉంటున్నారు, దానికి రీజన్ ఏమై ఉంటుంది అని అడుగుతూ ఉంటే లియాన్ సంగ్ వెంటనే మన చక్రవర్తి దోంగ్హువాకి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది, త్వరలోనే ఒక ఫంక్షన్ రాబోతుంది కదా, అందులో దోంగ్హువా కుకింగ్ చేయబోతున్నారంట. ఆ ఫంక్షన్ కి వచ్చిన వారందరికీ అది తినగలిగే అదృష్టం రాబోతుంది, కానీ నాకు మాత్రం ఆ అదృష్టం ముందే వచ్చేసింది. ఈ రోజు దోంగ్హువా చేసిన వంటని టేస్ట్ చేయడానికి నన్ను పిలిచాడు అని లియాన్ సంగ్ అంటూ ఉంటే అది విని సీమింగ్ ఓహో అవునా అన్నట్టు చూస్తూ ఉన్నాడు. నేను నిన్ను కూడా అక్కడికి తీసుకుని వెళ్తాను, నువ్వు నాతో రా అని లియాన్ సంగ్ పిలుస్తూ ఉంటే అది విని సీమింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చక్రవర్తి గారు చేసిన వంటని మనం తినబోతున్నాము అనేసి ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తూ ఉన్నారు. దోంగ్హువా కుక్ చేసిన ఫిష్ ని తీసుకుని వచ్చి సీమింగ్ ముందు పెడుతూ ఉన్నారు. ఆ ఫిష్ ని చూసి సీమింగ్ కి నోరు ఊరుతూ ఉంది. వెంటనే దాన్ని తీసుకుని తింటూ ఉన్నాడు. దాన్ని నోట్లో పెట్టుకోగానే సీమింగ్ కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. అది చూసి లియాన్ సంగ్ ఓహో ఇదే టేస్ట్ లో మైమరచిపోవడం అంటేనా అనేసి సరే సరే ఓకే, ఆ ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటే మటుకు ఇలా చక్రవర్తి గారి ముందు ఇలా పడుకుంటావా, ముందు పైకి లేయు అనేసి లేపుతూ ఉన్నాడు. దోంగ్హువా అక్కడికి వచ్చి చూసేసి అక్కడి నుండి నవ్వుకుంటూ బయటకు వెళ్తూ ఉన్నాడు. అదంతా ఫెంగ్జూ చూసేస్తుంది. అమ్మయ్యా, ఈ రోజు కాస్త త్వరగా వచ్చినందుకు దోంగ్హువాని చూసే అదృష్టం నాకు దొరికింది, ఈ రోజు నేను దోంగ్హువా నవ్వుతూ ఉండడాన్ని చూశాను అనేసి ఫెంగ్జూ చూస్తూ ఉంటే అంతలో అక్కడికి ఫెంగ్జూ ఫ్రెండ్ వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంది. ఫెంగ్జూ వెంటనే ఈ రోజు దోంగ్హువా నవ్వుతూ ఉన్నారు అని అంటూ ఉంటే ఫ్రెండ్ వెంటనే ఏంటి దోంగ్హువా నవ్వుతూ ఉన్నారా, అతను నవ్వితే ఎవరికో ఒకరికి చెడు జరగబోతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు అనేసి ఫ్రెండ్ అంటూ ఉంది. అది విని ఫెంగ్జూ చీచి అలా అంతా ఏముండదు, దోంగ్హువా లక్కీ ఫెలో అనేసి ఫెంగ్జూ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇప్పుడు సీమింగ్ లేచి బాగా తిడుతూ ఉన్నాడు. నేను మీకు మంచి ఫ్రెండ్నే కదా, నన్నెందుకు ఇలా ఇరికిచ్చారు, ఇది ఒక పాయిజన్, దీని ముందు ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళండి అని అరుస్తూ ఉన్నాడు సీమింగ్. నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అనేసి నవ్వుతూ అక్కడి నుండి లియాన్ సంగ్ వెళ్లిపోబోతుంటే సీమింగ్ వెంటనే నేను చెంగ్యూ తలరాతలో ఏముందో చూడబోతున్నాను అనేసి అంటూ ఉన్నాడు. ఈ చెంగ్యూ ఎవరు అంటే లియాన్ సంగ్ ఇష్టపడుతున్న అమ్మాయి, కానీ ఆ అమ్మాయి అతన్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఉంది. అందువల్ల లియాన్ సంగ్ ని ఏడిపించడం కోసము సీమింగ్ అలా అంటూ ఉన్నాడు. ఇప్పుడు దోంగ్హువా ప్యాలెస్ లో పనిచేయడానికి వచ్చిన పని పిల్లలందరినీ తీసుకుని వచ్చి క్యూలో నిలబెడుతున్నారు. పని వాళ్ళందరికీ ఒక హెడ్ ఉంటుంది కదా, తను ఇప్పుడు మాట్లాడుతూ ఉంది. ఎవరెవరు ఏమేం వర్క్ చేయాలి అనేసి అందరికి వర్క్ ని అలాట్ చేస్తూ ఉంది. అప్పుడు ఫెంగ్జూ అలానే ఫెంగ్జూ ఫ్రెండ్ ఇద్దరిని సైడ్ ప్యాలెస్ ని క్లీన్ చేసే వర్క్ ని వాళ్ళకి అసైన్ చేస్తున్నారు. ఆ సైడ్ ప్యాలెస్ లోనే ఆ యువరాణి జీహే ఉంది. అయ్యయ్యో, తన ప్లేస్ లో వర్క్ చేయడానికి మనల్ని పంపిస్తున్నారేంటి అనేసి ఇద్దరు టెన్షన్ పడుతూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు పక్కనున్న పని వాళ్ళ హెడ్ ఒక అమ్మాయి ఒక చిన్న చెట్టు మీద కూర్చొని ఉన్న బటర్ఫ్లైని ఇస్తూ ఉంది. ఇచ్చేసి దీన్ని తీసుకుని వెళ్లి యువరాణి రూమ్ లో పెట్టండి అని అంటూ ఉంది. ఫెంగ్జూ వాళ్ళ ఫ్రెండ్ దాన్ని తీసుకోవడానికి భయపడుతూ ఉంది. మేము ఇక్కడికి కొత్తగా వచ్చాము, దీన్ని అక్కడికి తీసుకుని వెళ్లే సమయంలో మాకేమైనా ప్రాబ్లం అవ్వచ్చు అని అంటూ ఉంది. ఎందుకంటే ఆ బటర్ఫ్లై పేరు మూఫాంగ్ బటర్ఫ్లై అంట. ఆ బటర్ఫ్లై నార్మల్ గా కనిపిస్తూ ఉన్నా దాని మీద కాస్త వాటర్ తగిలితే అది శక్తివంతంగా మారి అక్కడ ఒక పెద్ద తుఫాన్ని క్రియేట్ చేసేస్తుందంట. అందువల్ల ఫెంగ్జూ ఫ్రెండ్ దాన్ని తీసుకోవడానికి భయపడుతూ ఉంది. దీన్ని మన దగ్గర ఇస్తున్నారేంటి అని థింక్ చేస్తూ ఫెంగ్జూ దాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్తూ ఉంది. ఇప్పుడు ఆ యువరాణి జీహే ఈ రూమ్ అంతా ఎంత క్లీన్ చేసినా కూడా ఇక్కడ ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడికి దోంగ్హువా వస్తే నా గురించి ఏమనుకుంటారు, ఆ రూమ్ స్ప్రేని తీసుకుని వచ్చి ఇక్కడ చల్లండి అని చెప్పగానే పక్కనున్న పని పిల్ల పెర్ఫ్యూమ్ ని అక్కడ స్ప్రే చేస్తూ ఉంది. ఆ మూఫాంగ్ బటర్ఫ్లైని ఎందుకు ఇంకా ఇక్కడికి తీసుకొని రాలేదు అనేసి యువరాణి అడుగుతూ ఉంది. అంతలో ఫెంగ్జూ ఇదిగోండి నేను దాన్ని తీసుకొని వచ్చేసాను అనేసి దాన్ని తీసుకొని వస్తూ ఉంటే ఆ పర్ఫ్యూమ్ ఆ బటర్ఫ్లైకి తగిలి అది చాలా పెద్దగా మారుతూ అక్కడున్న ప్లేస్ నంతా నాశనం చేసేస్తూ ఉంది. ఫెంగ్జూ దాన్ని కంట్రోల్ చేయగలిగినప్పటికీ తనెవరో తెలిసిపోతుంది అనేసి థింక్ చేసి సైలెంట్ గా ఉంది. వెంటనే ఆ యువరాణి తన పవర్స్ ని యూజ్ చేసి ఆ బటర్ఫ్లైని బయటకు పంపించేస్తుంది. అక్కడ జరిగిన ఇష్యూ వలన ఫెంగ్జూ ముఖమంతా మచ్చలు మచ్చలుగా మారిపోతుంది. అప్పుడు పని వాళ్ళ హెడ్ ఫెంగ్జూని చూసి నీకు ఇంకా ఇక్కడ పని లేదు అని అరుస్తూ ఉంటే యువరాణి వెంటనే ఏది కాస్త నీ మొహం చూపించు అని అంటూ ఉంది. ఫెంగ్జూ ఫేస్ అంతా మచ్చలుగా ఉండడం చూసి
సరే ఈ అమ్మాయి కాస్త అసహ్యంగానే ఉంది కదా, పోతే పని పాపం అనేసి ఫెంగ్జూని అక్కడే ఉంచుకొని తామర కొలన్ని క్లీన్ చేసే పనిని పనిష్మెంట్ గా ఫెంగ్జూకి ఇస్తూ ఉంది. పనిష్మెంట్ ని యాక్సెప్ట్ చేసుకుని ఫెంగ్జూ బయటకు వస్తూ ఆ బటర్ఫ్లైని వెతుక్కుంటూ వెళ్తూ ఉంది. ఆ బటర్ఫ్లైకి కాస్త గాయాలయ్యి డల్ గా చెట్టు మీద కూర్చొని ఉంది. ఫెంగ్జూ వెంటనే దాన్ని తీసుకుని రహస్యంగా దోంగ్హువా రూమ్ లోకి వచ్చి దోంగ్హువా బ్రష్ ని తీసి ఆ బటర్ఫ్లైకి మెడిసిన్ అప్లై చేస్తూ ఉంది. మెడిసిన్ అప్లై చేయగానే ఆ బటర్ఫ్లై మళ్ళీ నార్మల్ అయిపోయి ఫెంగ్జూకి ఫ్రెండ్ అయిపోయి అక్కడ హ్యాపీగా తిరుగుతూ ఉంది. ఆ బ్రష్ ని మళ్ళీ అక్కడే పెట్టేద్దాము అనేసి ఫెంగ్జూ చూస్తూ ఉంటే దానికి కాస్త మెడిసిన్ అంటుకుని ఉంది. ఫెంగ్జూ వెంటనే తన తోక నుండి కాస్త బొచ్చును తీసి ఒక కొత్త బ్రష్ ని క్రియేట్ చేసి ఆ ప్లేస్ లో పెట్టేస్తుంది. ఇప్పుడు అక్కడున్న కప్పు సాసర్ అంతా తీసుకుని చూస్తూ ఇవన్నీ దోంగ్హువా తన చేత్తో తానే సొంతంగా ప్రిపేర్ చేశాడు, తనకి లేని టాలెంట్ అంటూ ఏమీ లేదు అనేసి ఆ మోఫాంగ్ బటర్ఫ్లై తో ఫెంగ్జూ అంటూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా దోంగ్హువా ఎప్పటిలాగానే ఒక కొలని దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు అక్కడికి తన అసిస్టెంట్ చోలింగ్ అక్కడికి వస్తున్నాడు. ఏమైంది, ఎందుకు ఇంత స్పీడ్ గా వస్తున్నావు, నువ్వు ఎప్పుడు ఇలా రావే అనేసి దోంగ్హువా అడుగుతూ ఉంటే మెంగ్హువా గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేసి అతను అంటూ ఉన్నాడు. ఈ మెంగ్హువా ఎవరు అంటే స్టార్టింగ్ లో దోంగ్హువా 72 మంది జనరల్స్ కి ఆధిపత్యం వహించి యుద్ధం చేసి రాక్షసులందరినీ ఓడించారని చెప్పాను కదా, అందులో ఒకతనే ఈ మెంగ్హువా. కొన్ని వేల సంవత్సరాల నుండి అతను కనిపించడం లేదు. ఇప్పుడు అతని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఉంది. అది విని దోంగ్హువా షాక్ అయిపోతున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వచ్చింది, ఇప్పుడు మెంగ్హువా ఎక్కడ ఉన్నాడు అనేసి అడుగుతూ ఉంటే ఒక కొండ పేరు చెప్పి ఆ కొండ మీదనే ఉన్నాడంట అనేసి చోలింగ్ అంటున్నాడు. ఏంటి, వాడు ఆ రాక్షసులుండే కొండ మీద ఉంటున్నాడా అని దోంగ్హువా అడుగుతూ ఉంటే అవును అని అసిస్టెంట్ అంటున్నాడు. దోంగ్హువా వెంటనే ఆ కొండ దగ్గరికి వెళ్లిపోయి నువ్వు బయటికి రా అని పిలుస్తూ ఉంటే ఒక భయంకరమైన ఒక పెద్ద డ్రాగన్ దోంగ్హువా దగ్గరికి వస్తూ ఉంది. అది దోంగ్హువా దగ్గరికి వచ్చి దోంగ్హువాని చూసేసి వెంటనే హ్యూమన్ ఫామ్ లోకి మారిపోయి దోంగ్హువా కాళ్ళ మీద పడి నమస్కరిస్తున్నాడు. అతను ఎక్కడికి వెళ్లలేనట్టుగా అతని సంఖ్యలతో బంధించి ఉంచారు. దోంగ్హువా అదంతా చూసేసి నువ్వు ముందు పైకి లేవు, అసలు నువ్వెందుకు ఇక్కడ ఇలా ఉన్నావు, దీనికి కారణం ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు మెంగ్హువా ఇందుకు ముందున్న లీడర్, అదే ఇప్పుడున్న లీడర్ వాళ్ళ నాన్నమాట. అతను ఏం చేశాడు అంటే నన్ను ట్రాప్ చేసి వాళ్ళ వైఫ్ ని నేను లవ్ చేసేలాగా చేశాడు. నేను కూడా ఆమెని లవ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నా వీక్నెస్ ని యూజ్ చేసుకుని నా డ్రాగన్ బోన్ ని ఈ సంఖ్యలతో కట్టేసి నన్ను ఈ గుహలో బంధించేశారు అని అతను అంటూ ఉన్నాడు. అది విని దోంగ్హువా నీకున్న పవర్స్ కి ఈ సంఖ్యలేమి పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా అని అడుగుతూ ఉంటే అవును, ఈ సంఖ్యలేమి పెద్ద మ్యాటర్ ఏమీ కాదు, కానీ నేను అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం స్టార్ట్ చేశాను. ఆ గిల్టీ ఫీలింగ్ వల్లనే నేనే ఇష్టపడి ఇక్కడ ఉంటున్నాను అనేసి అతను అంటూ ఉంటే ఏంటి, ఇష్టపడే ఇక్కడ ఉంటున్నావా అనేసి దోంగ్హువా అడుగుతూ ఉన్నాడు. అవును, నేను ఒక డెమాన్ పిల్లని ఇష్టపడ్డాను, అందువల్ల నేను నా ముఖాన్ని మీకు చూపించలేక ఇక్కడే ఉంటున్నానని అంటూ ఉన్నాడు. నువ్వు చేసింది తప్పు అని నేను ఫీల్ అయ్యి ఉంటే నేను అసలు ఇక్కడికి వచ్చేవాడినే కాదు అని దోంగ్హువా అంటూ ఉన్నాడు. చాలా చాలా థ్యాంక్స్ అని మెంగ్హువా అంటూ ఉన్నాడు. నేను ఇంకా ఇక్కడే ఉంటాను అని అతను అంటూ ఉంటే నువ్వు ఇక్కడ ఉండి తీరాల్సిందేనా అని దోంగ్హువా అడుగుతున్నాడు. అప్పుడు అతను మీరు ఇంకా ఎవరిని లవ్ చేయలేదు, మీకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు కాబట్టి మీకు నా ఫీలింగ్స్ అర్థం కాదు అనేసి మెంగ్హువా అంటున్నాడు. సరే అయితే ఇంకా నీ ఇష్టం అనేసి దోంగ్హువా వెళ్తూ వెళ్తూ అతని సంఖ్యలని తెంపేసి అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు మనకి ఒక కొత్త క్యారెక్టర్ ని చూపిస్తున్నారు. ఈమె పేరు జీహెంగ్. ఆమె ఇప్పుడు ఆ రాక్షస లోకంలో ఊయల ఊగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. అప్పుడు అక్కడికి బాడీ గార్డ్ వస్తున్నాడు. అతని చూడగానే జీహెంగ్ నేను ఎక్కడున్నా నన్ను కనిపెట్టి కరెక్ట్ గా నువ్వు అక్కడికి వచ్చేస్తున్నావే అని అడుగుతూ ఉంది. అంతలో అతను ఇంకా చాలు మీకు మళ్ళీ జలుబు చేసేస్తుంది అనేసి ఒక కోట్ ని తీసి కప్పుతూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, మీ అన్నయ్య డెమాన్ లీడర్ ఉన్నారు కదా, అతను మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పారు అని చెప్పగానే మా అన్న నన్ను ఎందుకు తీసుకొని రమ్మని చెప్పాడు, సరే నేను వెళ్లి మా అన్నని మీట్ అవుతాను అనేసి తను అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇంతకు ముందు ఒకసారి మీటింగ్ జరుగుతూ ఉన్నింది కదా, అప్పుడు ఒకతను నేను దోంగ్హువాని చూసి భయపడను, నేను ఎవరినైనా ఎదురించి ఫైట్ చేయగలను అని చెప్పాడు కదా, అతని పేరు చీవు. అతను జీహాంగ్ ని లవ్ చేస్తున్నాడు. ఈ రోజు ఎలా అయినా నేను తనని అట్రాక్ట్ చేస్తాను అని అనుకుంటూ పనివాడితో కలిసి వస్తూ ఉన్నాడు. అప్పుడు అతను వెళ్లి చూయిన్ ని గుద్దేస్తున్నాడు. చూయిన్ ఎవరు అంటే ఆ ఫర్ లాంటి ఐటమ్స్ ని బాగా ఇష్టపడుతూ ఉంటాడు కదా, అతను గుద్దిన తర్వాత ఇప్పుడు నువ్వెందుకు ఇక్కడికి వస్తున్నావు అని అడుగుతున్నాడు. నువ్వు కూడా జీహెంగ్ ని ఇష్టపడుతున్నావా అని అతను అడుగుతూ ఉంటే అతను వెంటనే నాకంత అర్హత లేదు, తను ఇటువైపు వెళ్తూ ఉన్నారు, మీరు కావాలంటే ఇప్పుడు ప్యాలెస్ వైపు వెళ్ళండి అని అతను చెప్పగానే సరే
ఓకే నేను అక్కడికి వెళ్తాను అనేసి చీవు అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు జీహంగ్ వాళ్ళ అన్నని మీట్ అవ్వడానికి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళన్న నీకు దోంగ్హువా గురించి తెలుసా అని అంటూ ఉన్నాడు. ఏంటి చక్రవర్తి దోంగ్హువానా? అతని గురించి ఎవరికైనా తెలియకుండా ఉంటుందా అనేసి జీహంగ్ అంటూ ఉంది. నిన్ను అతనికిచ్చి పెళ్లి చేద్దామని నేను అనుకుంటున్నాను అని అన్న అనగానే అది విని జీహంగ్ షాక్ అయిపోతుంది. అప్పుడు అక్కడికి కరెక్ట్ గా చీవు వచ్చేస్తున్నాడు. వచ్చి ఏంటి జీహంగ్ ని అతనికిచ్చి పెళ్లి చేయబోతున్నావా అనేసి అతను అడుగుతూ ఉన్నాడు. వెంటనే అన్న నువ్వు కాస్త బాగా థింక్ చేసి డెసిషన్ తీసుకో అమ్మా. నువ్వు తీసుకోబోయే ఈ డెసిషన్ మీదే మన రాజ్యం యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంది అని చెప్పగానే అది విని జీహంగ్ కాస్త డల్ అయిపోతూ ఉంది. చీవు వెంటనే నువ్వు ఇలా చెయ్యకో అని అంటూ ఉంటే నువ్వు ముందెళ్ళి నీ పని చూసుకో అనేసి లీడర్ అంటూ ఉన్నాడు. ఇప్పుడు దోంగ్హువా తన ప్యాలెస్ లోకి వస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ నిలబడుకుని ఉన్న ఫెంగ్జు హై దోంగ్హువా అనేసి పరుగులు తీస్తూ ఉంటే కరెక్ట్ గా అక్కడికి యువరాణి వచ్చేస్తుంది. తనకెంత ధైర్యం ఉంటే దోంగ్హువాని దగ్గర నుండి చూడాలనుకుంటుంది అనేసి తన పని పిల్లని పంపిస్తుంది. పనిపిల్ల వెంటనే నీకు యువరాణి వచ్చేది కళ్ళు కనిపించడం లేదా అనేసి ఫెంగ్జుని నెట్టగానే తను వెళ్లి పక్కనున్న తామర కొలంలో పడిపోతుంది. ఫెంగ్జు ఆ కొలంలో పడిపోయి ఈత రాక ఇబ్బంది పడుతూ ఉంది. అప్పుడు అక్కడికి దోంగ్హువా వచ్చి వాటర్ లో ఎవరో పడిపోయినట్టు ఉన్నారే అనేసి చూస్తూ ఉంటే మధ్యలో యువరాణి అడ్డం వచ్చి దోంగ్హువా ఫెంగ్జుని చూడకుండా చేసేస్తుంది. దోంగ్హువా వెళ్లిపోయిన వెంటనే యువరాణి ఫెంగ్జుని చూసి నీ అందాన్ని చూపించి దోంగ్హువాని పడేయాలని ట్రై చేయకు అనేసి తనని పని నుండి తీసేయడానికి ట్రై చేస్తూ ఉంది. అప్పుడు దోంగ్హువా జీహే నువ్వేం చేస్తున్నావని అడుగుతూ ఉన్నాడు. వెంటనే యువరాణి దోంగ్హువా పక్కనున్నాడు అనేసి అక్కడున్న చెట్ల దగ్గర చాలా చెత్త ఉంది, నువ్వు వాటన్నిటినీ క్లీన్ చేసేస్తే నిన్ను మేము పనిలో పెట్టుకుంటాము, లేకపోతే నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవాలి అనేసి యువరాణి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. చొంగ్లీన్ అదంతా అక్కడి నుండి చూస్తూనే ఉన్నాడు. వాడికి అదంతా నచ్చడం లేదు. ఫెంగ్జు ఇప్పుడు ఆ చెట్టు కింద పడ్డ ఆకులంతా క్లీన్ చేస్తూ ఉంది. కానీ ఆ యువరాణి పనిపిల్ల అక్కడికి వచ్చి గాలిని రప్పించి మళ్లీ మళ్లీ చెత్తంతా వేస్తూ ఉంది. ఫెంగ్జుకి ఏం చేయాలో అర్థం కాక వచ్చి కూర్చుని ఉంది. అప్పుడు అక్కడికి మూఫాంగ్ బటర్ఫ్లై వచ్చి ఆ చెత్తనంతా గుంపు గుంపుగా పోగేస్తూ ఉంది. వెంటనే యువరాణి పనిపిల్ల యువరాణి దగ్గరికి వెళ్లి తన వర్క్ అంతా కంప్లీట్ చేసేసింది. తనని వదిలేద్దామా అని అడుగుతూ ఉంటే యువరాణి వెంటనే ఏంటి అంతలోపు దాన్ని కంప్లీట్ చేసేసిందా, అదెలా సాధ్యము, తనెలా చేసింది అనేసి యువరాణి బయటకు వచ్చి చూస్తూ ఉంటే ఫెంగ్జు ఆ బటర్ఫ్లైతో ఆడుకుంటూ ఉంది. యువరాణి అదంతా చూసి ఓహో నువ్వు ఈ బటర్ఫ్లైని యూజ్ చేసి వర్క్ అంతా కంప్లీట్ చేసావా, నీకెంత ధైర్యము అనేసి ఫెంగ్జుకి 20 కొరడా దెబ్బలు పనిష్మెంట్ గా ఇస్తూ ఉంది. యువరాణి ఇప్పుడు ఆ బటర్ఫ్లైని ఒక చిన్న డబ్బాలో బంధించి దీన్ని నేను భూలోకంలో మళ్లీ పుట్టించి దీనికి బాగా కష్టాలు కలిగేలాగా చేస్తాను అనేసి ఆ డబ్బానెత్తి వాటర్ లో పడేస్తుంది. ఫెంగ్జుకి కోపం వచ్చి తన పవర్స్ ని యూజ్ చేద్దాము అని అనుకుంటూ ఉండేలోపే చొంగ్లీన్ అక్కడికి వచ్చేస్తున్నాడు. వచ్చి ఎవరిక్కడ ఎంత గోల చేస్తున్నారు అనేసి అడుగుతూ ఉన్నాడు. అంతలో ఫెంగ్జు తన పవర్స్ ని కంట్రోల్ చేసుకుని సైలెంట్ గా నిలబడుకుని ఉంది. యువరాణి వెంటనే ఏం లేదు, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, ఈ అమ్మాయి ఇక్కడ కొత్తగా వచ్చింది, తనకి రూల్స్ ఏమీ తెలియడం లేదు, అంతే, ఇక్కడేం ఇష్యూ లేదు అనేసి యువరాణి అంటూ ఉంటే చొంగ్లీన్ కి అర్థమైపోతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఫెంగ్జుని టార్గెట్ చేస్తున్నారు అనేసి. చొంగ్లీన్ వెంటనే సరే ఓకే, తనకి ఇక్కడున్న రూల్స్ ఏమీ అర్థం కావడం లేదు కదా, అందువల్ల నేను తనని కిచెన్ కి పంపించేస్తాను అనేసి నువ్వు కిచెన్ లోకి వెళ్ళమ్మా అనేసి ఫెంగ్జుకి సిగ్నల్ ఇస్తూ ఉన్నాడు. త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపో అనేసి. కానీ తనని ఫాలో చేసుకుంటూ వెళ్దాము అని యువరాణి ట్రై చేసే లోపే చొంగ్లీన్ మధ్యలో అడ్డం వచ్చేసి బాగా లేట్ అయిపోయింది, కాసేపు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని అంటూ ఉన్నాడు. వేరే దారి లేక యువరాణి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఫెంగ్జు ఇప్పుడు ఒక దగ్గర డల్లుగా కూర్చుని పాపం ఆ బటర్ఫ్లై దాని సిచ్యువేషన్ ఇలా అయిపోయిందేంటి అని థింక్ చేస్తూ అక్కడికి వస్తున్న మినుగురు పురుగులతో ఆడుకుంటూ ఉంది. అప్పుడు అక్కడున్న చెట్టు నుండి ఫ్లవర్స్ అంతా కింద పడుతూ ఉంది. ఆ ఫ్లవర్స్ పేరు దుఃఖం లేని పువ్వులంట. ఫెంగ్జు వెంటనే ఆ ఫ్లవర్స్ ని వేస్ట్ చేయకూడదు అనేసి వాటిని తీసుకుని వెళ్లి ఒక ప్లేట్ లో వేస్తూ ఉంది. ఫెంగ్జు కుకింగ్ లో ఎక్స్పర్ట్ అంట, బాగా కుక్ చేస్తుందంట. ఆ ఫ్లవర్స్ మీద ఒక చిన్న మంత్రాన్ని వేయగానే అవి స్వీట్స్ లాగా మారిపోతున్నాయి. ఫెంగ్జు వాటిని తిని చూస్తూ ఉంటే అవి చాలా టేస్టీగా ఉన్నాయి. తను చేసిన వంటని తనే ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంది. అప్పుడు తను ఒక పూల తోటలో డాన్స్ చేస్తున్నట్టు, అప్పుడు అక్కడికి దోంగ్హువా వచ్చి ఫెంగ్జుని ప్రేమతో చూస్తున్నట్టుగా, దోంగ్హువా తనని టచ్ చేయడానికి వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. వెంటనే ఫెంగ్జు ఆ డ్రీమ్ నుండి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు అక్కడికి ఎవరో వస్తున్నట్లు సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఆ సౌండ్స్ విని ఫెంగ్జు ఆ స్వీట్స్ అన్నిటిని మాయం చేసేస్తుంది. అప్పుడు చాలా మంది అక్కడికి వచ్చి ఫెంగ్జు నువ్వు కాస్త పక్కకు తప్పుకో, ఇక్కడికి సీమింగ్ లియాన్సంగ్ అనే 2 ఇంపార్టెంట్ పర్సన్స్ ఇక్కడికి రాబోతున్నారు. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ డే, అందువల్ల మనం అన్నిటినీ రెడీ చెయ్యాలి అనేసి
అన్నిటినీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ మీటింగ్ కి అటెండ్ అవుతూ ఉన్నారు. అక్కడికి యువరాణి కూడా వచ్చి ఉంటుంది. తను వెంటనే మీరు ఇక్కడికి వస్తున్నారు అనేసి నేను మీకోసం ఒక స్పెషల్ వైన్ ని యూజ్ చేసి వంటలంతా తయారు చేయమని చెప్పాను అని అంటూ ఉంటే లియాన్ సంగ్ వెంటనే చాలా బాగుంది అని అంటూ ఉన్నాడు. యువరాణి మాత్రము దోంగ్హువా ఏమైనా కాంప్లిమెంట్ ఇస్తాడేమో అనేసి ఆత్రంగా చూస్తూ ఉంటే దోంగ్హువా ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు దోంగ్హువా మాట్లాడుతూ ఆ చేపల కూర గురించి చెప్తూ ఉంటే అది విని లియాన్ సంగ్ సీమింగ్ ఇద్దరు అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కావడం లేదు. నేను ఒక కొత్త రెసిపీని ట్రై చేశాను అనేసి ముగ్గురికి ఆ కర్రీని వడ్డిస్తున్నారు. అది చూసి సీమింగ్ వెంటనే నేను లాస్ట్ టైం ఈ వంటని ట్రై చేశాను, టేస్ట్ లో మైమరిచిపోయాను, అందువల్ల ఇప్పుడు నా కోరిక మేరకు ఈ వంటని ఫస్ట్ లియాన్ సంగ్ టేస్ట్ చేయాలి. యువరాజు గారు మీరు ముందు దీన్ని టేస్ట్ చేసి చూడండి అని అంటూ ఉన్నాడు. నేను దీన్ని ఆల్రెడీ ట్రై చేసేసాను అని యువరాజు అంటూ ఉంటే దోంగ్హువా వెంటనే నేను దీన్ని గంధపు చెక్క యూజ్ చేసి ట్రై చేశాను, అందువల్ల మీరు దీన్ని కన్ఫర్మ్ గా టేస్ట్ చేసి చూడాల్సిందే. లియాన్ సంగ్ నువ్వు దీన్ని ఫస్ట్ ట్రై చేసి చూడు అని అంటూ ఉన్నాడు. లియాన్ సంగ్ కి వేరే దారి లేక ఒక చిన్న పీస్ ని తీసుకుని నోట్లో వేసుకుని మింగలేక చూస్తూ ఉంటే సీమింగ్ అదంతా చూసి నేను ముందే గెస్ చేశాన్రా అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు. దోంగ్హువా వెంటనే అదంతా చూసి వీడు చాలా ఓవర్ గా చేస్తున్నాడు అని అంటూ ఉన్నాడు. కానీ అంతలో యువరాణి టేస్ట్ చేయకుండానే చాలా బాగుంది అని అంటూ ఉంది. దోంగ్హువా వెంటనే లియాన్ సంగ్ ని చూసి నువ్వేమనుకుంటున్నావో చెప్పు అని అడుగుతూ ఉంటే చేప చాలా చేదుగా ఉంది, పైగా దీన్ని మీరు ఆ గంధపు చెక్కని యూజ్ చేసి చేశారు, ఆ స్మెల్ ఇంకా దారుణంగా ఉంది, నేను దీన్ని భరించలేకపోతున్నాను, నా మీద ఉన్న కోపాన్ని మీరు ఇలా ఎక్స్ప్రెస్ చేసినట్టు నాకు అనిపిస్తూ ఉంది అని అతను అంటూ ఉంటే అది విని యువరాణి అయితే ఇది చేదుగా ఉన్నట్లు ఉందే అనుకొని వెళ్లి వెంటనే స్వీట్స్ తీసుకొని రండి, ఆ స్వీట్ ని తీసుకుని వచ్చి ముందు యువరాజు గారికి ఇవ్వండి అని అంటూ ఉంది. దోంగ్హువా వెంటనే దగ్గరికి వచ్చి చాప్ స్టిక్స్ ని ఇచ్చి ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు, నువ్వు కూడా కాస్త టేస్ట్ చెయ్యు అని అంటూ ఉంటే అది విని సీమింగ్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అది చూసి లియాన్ సంగ్ నవ్వుకుంటూ ఉన్నాడు. ఫెంగ్జూ ఫ్రెండ్ ఆ స్వీట్స్ అన్నిటినీ రెడీ చేసి ఫెంగ్జూకి ఇచ్చి దీన్ని నువ్వు తీసుకుని వెళ్ళి ఇవ్వు అని అంటూ ఉంటే ఫెంగ్జూ వెంటనే దాన్ని తీసుకుని హమ్మయ్య ఇలా అయినా దోంగ్హువాని ఈ రోజు దగ్గర నుండి చూడవచ్చు అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంది. కానీ అక్కడున్న మెట్లు తట్టుకొని ఫెంగ్జూ కింద పడిపోతూ ఉంది. ఫెంగ్జూ వెంటనే ఆ స్వీట్స్ అన్నిటిని ఒక ప్లేట్ లో సర్దేసి ఈ కింద పడిన స్వీట్స్ ని దోంగ్హువాకి ఇవ్వాలా అనేసి వెంటనే ఒక మంత్రాన్ని వేసి తను ప్రిపేర్ చేసి పెట్టింది కదా స్వీట్స్, ఆ స్వీట్స్ ని ఈ ప్లేట్ లో పెట్టేసి హ్యాపీగా దాన్ని తీసుకుని వెళ్తూ ఉంది. ఇక్కడేమో సీమింగ్ ఆ చేపని తీసుకుని తినడానికి భయపడుతూ ఉంటే లియాన్ సంగ్ అదంతా చూసి నవ్వుకుంటూ కూర్చుని ఉన్నాడు. దోంగ్హువా తను టేస్ట్ చేసి చెప్తాడు అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి యువరాణి దగ్గరికి పనిపిల్ల వచ్చి ఫెంగ్జూ ఉంది కదా తనే ఇప్పుడు స్వీట్స్ తీసుకుని వస్తూ ఉంది అని అంటూ ఉంటే అది విని యువరాణి వేగంగా అక్కడి నుండి బయటకు వస్తూ ఉంది. ఆ చేపని టేస్ట్ చేయడానికి కూర్చొని ఉన్న సీమింగ్ కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. లియాన్ సంగ్ నవ్వుతూ చూస్తూ ఉంటే అప్పుడు యువరాణి బయటకు వచ్చి నా పర్మిషన్ లేకుండా నువ్వు కిచెన్ నుండి బయటకు రాకూడదు, నేనే దీన్ని తీసుకుని వెళ్లి ఇస్తాను ఇవ్వు అనేసి ఆ కేక్ ట్రేని తీసుకుని వెళ్లిపోతూ ఉంది. ఫెంగ్జూ వెంటనే కాస్త డల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాము అన్నట్టు థింక్ చేస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.